హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. ఏందన్నా అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఏంది గందరగోళం, ఎందుకు పార్టీ ఫిరాయింపులు అనేవి జరుగుతూ ఉన్నాయి? అంటే ఈ రాజకీయాలన్నీ కూడా మీరు చెప్పినట్టే సంక్షోభంలో ఉన్నాయి. ఏ రాజకీయ పార్టీ కూడా ఈ దేశంలో ఉన్నా, నేను అనుకుంటే ఏ రాజకీయ పార్టీ కూడా, చాలా రాజకీయ పార్టీలు అంటే రికగ్నైజ్డ్ పార్టీ ఉన్నాయి, రిజిస్టర్డ్ పార్టీలు ఉన్నాయి, అన్రిజిస్టర్డ్ పార్టీలు ఉన్నాయి, అనేక అసలు అసెంబ్లీలో పార్లమెంటులో ఒక్క సీటు కూడా లేనటువంటి పార్టీలు ఉన్నాయి. అనేక రకాల పార్టీలు అయితే ఇక్కడ భారతదేశంలో ఈ పరిణామ క్రమంలో తీవ్రమైన సంక్షోభంలో ఉన్నాయనేది మనకు కనపడతా ఉంది. ఒక పార్టీ భారీ సంఖ్యతో కూడినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు లేకపోతే ఎమ్మెల్సీలు ఉండి అలా ఒకేసారి డబల్ మనీ పిడుగుపడ్డట్టుగానే కనుమరుగయ్యే పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. అంటే ఇటువంటి మొత్తం పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ దేశంలో ఇప్పుడు అక్కడ చూస్తే సంకీర్ణ ప్రభుత్వం, రాష్ట్రాల్లో చూస్తే మెజార్టీ ఉన్నప్పటికీ అది కూడా ఆటుపోట్లకు గురవుతున్నటువంటి సంక్షోభం కనబడతా ఉంది. అటు భారతదేశంలో ఏ రాష్ట్రం తీసుకున్నా కానీ ఇటువంటి తీవ్రమైన పరిస్థితులు మనకు కనపడుతున్న నేపథ్యంలో అన్ని రకాలుగా ఇప్పుడు ఒక అభద్రతతో కూడినటువంటి రాజకీయ పరిస్థితులు పరిపాలన కొనసాగుతూ ఉన్న దశలో పార్టీల మార్పులు, ఫిరాయింపులు, సంకీర్ణ ప్రభుత్వాల పాలనలు లేకపోతే కూటముల పాలనలు ఇవి మనకు కనపడుతున్న పరిస్థితి. ఇప్పుడు ఈ పార్టీ ఫిరాయింపులు అన్నీ కూడా వ్యక్తిగత లబ్ధి కోసం అంటారా? అంతే మరి, ఇంకా లేకపోతే వేరే ఏమన్నా ఉన్నదా? అబ్సల్యూట్గా ఇంకేమన్నా. మరి ఇప్పుడు నిన్నటి చూసుకుంటే పోచారం శ్రీనివాస్ గారు పోయి కాంగ్రెస్ కండువా కప్పుకొని మీడియా మిత్రులు అడిగిన ప్రశ్నలకు ఆయన ఏమన్నారంటే, తెలంగాణలో రైతు సంక్షేమం కోసం, రైతుల బాగు కోసమే నేను కాంగ్రెస్ పార్టీలోకి పోయినా అని అంటున్నాను. మరి ఆయన వీరిది నూరా లేకపోతే అది ఏమన్నా అన్నా మనకు తెలియదు. అవి మాట్లాడితే కూడా ఒక రకంగా ఏమైపోయిందంటే మన వాళ్ళని మనం విమర్శించుకోవడం కూడా బాధ కలుగుతున్నది. ఆయన సరే బయట ఎన్ని మాట్లాడినా, పార్టీ సమావేశాలు ఎన్ని మాట్లాడినా, అసెంబ్లీ సాక్షిగా ప్రతిపక్ష హోదా కలిగిన పార్టీకి తరపున ఆయన ఏం మాట్లాడిండో అసెంబ్లీ రికార్డులో ఉన్నాయి. రేవంత్ రెడ్డిని ఏమన్నాడు, మంత్రులను ఏమన్నాడు, పాలనను ఏమన్నాడు, అన్నీ మనం అసెంబ్లీ రికార్డులలో చూస్తాం. సరే బీఆర్ఎస్ పార్టీ సమావేశాల్లో క్యాడర్ని ప్రోత్సహించడానికి, ఉత్సాహపరచడానికి మాట్లాడే వేరుంటాయి, మీడియా సమావేశాల్లో మాట్లాడే వేరుంటాయి. అసెంబ్లీ అంటే ఒక గొప్ప పవిత్రమైన వేదిక. అది న్యాయానికి, ధర్మానికి సూచికగా ఉండేటువంటిది, రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి వేదికగా ఉన్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఆయన ఏం మాట్లాడిండు? అసలు పానం పోయినా కూడా కేసీఆర్ను ఇడవను అనడం కూడా చూసినాం. మనం అన్నీ చూసినాం, చాలా చూసినాం. ఈ ప్రభుత్వం మీద ఎన్ని ఈ విమర్శనాస్త్రాలు ప్రయోగించిండో చూసినాం. ఈ ప్రభుత్వం ఎంత ప్రజా వ్యతిరేకంగా ఉందో మాట్లాడిండో చూసినాం. గత ప్రభుత్వం గురించి, గత పాలన గురించి ఎంత గొప్పగా మాట్లాడిందో చూసినాం. మరి అసెంబ్లీ వేదికగా మాట్లాడిన పార్టీ మారే వాళ్ళందరూ కూడా వ్యక్తిగత లాభాల కోసమే అంటారు మీరు. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి పిలిచినందుకే వీళ్ళు పార్టీ మారిరా? అయితే ఇంటర్నెట్లో కొన్ని వార్తలు ఏమొస్తున్నాయంటే, కేసీఆర్ ప్లాన్ బి అమలు చేసిండు, కావాలని ఆయన్నే బీఆర్ఎస్ నుంచి వెళ్ళి కొందరు ఎమ్మెల్యేలను కాంగ్రెస్లోకి పంపుతుండు అనే వార్తలు వస్తా ఉన్నాయి. అది ఏది జరిగినా ఈయన కావాలని ప్లాన్ బి అన్నట్టు మీరు అన్నట్టు పంపినా అది సెల్ఫ్ సూసైడలే. రేవంత్ రెడ్డి ఆ పార్టీని వీక్ చేయడానికి, నా శత్రువుని బలహీనపరచాలని ఒక కోరికతోటి, ఒక భ్రమంలో ఆయన ఏం చేసినా అది కూడా రేవంత్ రెడ్డి కూడా సెల్ఫ్ సూసైడలే. అంతే మరి, లేకపోతే ఏమున్నది? ఈయన ప్రయత్నం చేసినా అది సెల్ఫ్ సూసైడలే, వాళ్ళ ప్రయత్నం చేసినా సెల్ఫ్ సూసైడ్. అయితే సెల్ఫ్ సూసైడ్లు. మరి పోయిన ఎమ్మెల్యేలు ఏమవుతారు? ఇక ఇద్దరు కొట్టుకుంటా ఉంటే మధ్యలో బలయ్యేది ఎవడు? ఇప్పుడు వీళ్ళిద్దరి యొక్క సప్రయోజనాల కోసం వీళ్ళు బలవుతున్నట్టే లెక్క, లేకపోతే ఏమున్నది ఆడ? అంటే ఇప్పుడు రేవంత్, కేసీఆర్ యొక్క ప్రయోజనాల కోసం పార్టీలు మారే ఎమ్మెల్యేలు బలవుతున్నారు. అంతే మరి, లేకపోతే ఏమున్నది ఆడ? వాళ్ళిద్దరు ఆడే చదరంగంలో, ఆడే ఆటలో రెండు పులులో, రెండు సింహాలు, రెండు మదపు ఏనుగులో కొట్లాడుకుంటా అంటే మధ్యలో పోయినోడు ఏమవుతాడు?
నలిగిపోతాడు, బక్రగాడు అయిపోతాడు, బలిపైచ అవుతాడు. వీళ్ళు బక్రగాళ్ళు వీళ్ళు. ఇప్పుడు పోచారా శ్రీను బక్రా. మరి లేకపోతే ఏమన్నా ఏమైనా తెలియగల పనా, గొప్ప పనా? అన్ని అనుభవించి అన్ని చేసి ఇలా పోయి ఏదో మాట్లాడితే వీళ్ళు అవలగానే అనుకోకపోతే వీళ్ళని గొప్ప వాళ్ళు అనుకుంటారా? బేకారు నా కొడుకులు వీళ్ళంతా. ఏ పార్టీ నుంచి ఏ పార్టీ ఫిరాయించినా సిగ్గుండాలా? ఏ విలువలు ఉన్నాయి వీళ్ళకి? నువ్వు ఏ జెండాతోటి, ఏ బీఫామ్ తోటి, ఏ కండవ కప్పుకొని నువ్వు ప్రజల దగ్గర పోయి ఓటు సంపాదించినావు. ప్రజలు వీళ్ళని అవలగానే లెక్క చూస్తారు, వీళ్ళు వేదవులు అనుకుంటారు. తల్లి కన్న తల్లి రొమ్ములను గుద్దిన వాళ్ళు అనుకుంటారు. వీళ్ళకి ఏ విలువలు ఉన్నాయి అనుకుంటారు? నిజంగా మరి అంటే కన్న తల్లి పాలు దాగి రొమ్ములో గుద్దిన వాళ్ళు అయితే మళ్ళీ వీళ్ళు ఎట్లా రాజకీయంగా సర్వైవ్ అవుతారన్న భవిష్యత్తులో? ఏముంటుంది ఆడ 5 ఏళ్ళు కాలం కడితే చాలనుకుంటారు. అంతే. మళ్ళీ ఏదో ప్రజలకి ఏదో చెప్పొచ్చు, మాయమాటలు చెప్పొచ్చు, వాళ్ళకి ఏదో మెప్పించుకోవచ్చు, ఒప్పించుకోవచ్చు అనుకుంటారు. కానీ మొన్న మనం చూడలేదా పార్టీలు ఫిరాయించిన వాళ్ళ పరిస్థితి ఏమైంది? కాంగ్రెస్ పార్టీని కేసీఆర్ ఆ రోజు చేసింది తప్పే. కేసీఆర్ ఏం గొప్ప పని చేయలే. నీ మార్గంలో నేను పోతున్నాను రేవంత్ రెడ్డి చెప్పుకోవడం తప్ప వేరే ఏమైనా ఉన్నదా? ఏ పార్టీలో ఉన్న వాళ్ళనైనా ఆ పార్టీలోంచి ఈ పార్టీలో తీసుకోవడము అది చాలా దుర్మార్గమైన పని. నీకు దమ్ము, ధైర్యము, సిగ్గు, చెరము ఏమైనా ఉంటే ఫస్ట్ రాజీనామా చేయాలి వాళ్ళు. మరి వీటిపైన చట్టాలు కూడా తీసుకురావచ్చు, కానీ ఎందుకు చట్టాలు అనేవి పుట్టవు? అంటే పార్టీలు మారే స్వేచ్ఛ ఉండొచ్చు, కానీ ఆ అధికారానికి, ఆ యొక్క పదవికి రాజీనామా చేసే చట్టాలు ఎందుకు పుట్టవు? చట్టాలు ఉన్నాయి కానీ అమలు చేయాలంటే ఎవరు? వీళ్ళు పోవాలా, స్పీకర్కి కంప్లైంట్ చేయాలా, ఈయన పార్టీ ఫిరాయించండి అని చెప్పుకోవాలా. యువ స్పీకరు దాన్ని టేకప్ చేసి విచారణ చేసి అదంతా పెద్ద తతంగం. అది అయ్యే పని అంటే ఇప్పుడు డిఫమేషన్ యాక్ట్ ఉంది కదా, ఎప్పుడో ఉంది కదా, కొత్తగా తెచ్చేది ఏముందా? ఇప్పుడు ఏ చట్టాలైనా ఉన్నోళ్ళ చుట్టాలు, పాలకుల చుట్టాలే. చట్టాలన్నీ పాలకుల చుట్టాలే. మళ్ళీ లేకపోతే ఏమున్నదాడ? వాళ్ళ బీరువాల్లో ఉంటాయి, వాళ్ళ సందుగాల్లో ఉంటాయి, వాళ్ళ ఏసీ రూమ్లలో బందీ అయిపోయినాయి. ఏ చట్టమైనా ఇవాళ నిస్సగ్గుగా పనిచేసే పరిస్థితి ఉందా? నిస్సంకోచంగా పనిచేసే పరిస్థితి ఉందా? ఎక్కడున్నది? ఏ చట్టం ఉన్నది? చట్టాలు చాలా ఉన్నాయి. ఐపీసీలు ఉన్నాయి, సిఎఫ్ఆర్పీలు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. ఎన్ని చట్టాలు లేవు? ఆదివాసీ చట్టాలున్నాయి, అమలవుతున్నాయా? దళితుల కోసం ప్రత్యేకంగా తెచ్చిన చట్టాలు ఉన్నాయి, గిరిజనుల కోసం తెచ్చిన చట్టాలు ఉన్నాయి. 170 అమలవుతున్నదా? ఎక్కడ అమలవుతున్నది? కాబట్టి ఇవాళ ఏ చట్టం కూడా పేదవానికి ఉపయోగపడే పరిస్థితి లేదు. చట్టం తనని కాపాడుకోవాలంటే కూడా బజార్కి ఎక్కాల్సిన పరిస్థితి వస్తున్నది. చట్టానికే మరి ఎక్కడ ఉన్నాయి? ఎక్కడ రక్షణ ఉంది?